ఎస్ఎస్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఆటో డ్రైవర్లకు అండగా కూటమి ప్రభుత్వం. ఆటో డ్రైవర్ల సేవలో అనేక పథకానికి శ్రీకారం చుట్టిన సీఎం చంద్రబాబు. చిలకలూరిపేటలో ప్రారంభించిన ఎమ్మెల్యే పత్తిపాటి. చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలో శుభకార్యాల్లో పాల్గొన్న శాసనమండలి సభ్యులు మర్రి రాజశేఖర్. చిన్నారులను ఆశీర్వదించిన ఎమ్మెల్సీ. ఎడ్లపాడులో సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్ పై అవగాహన సదస్సు. గ్రామాల్లో పలు అంశాలపై అవగాహన కల్పించిన అధికారులు. చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలో 1129 మంది ఆటో డ్రైవర్లకు నిధులు మంజూరు చేస్తూ జెండా ఊపి ప్రారంభించిన ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు. కూటమి ప్రభుత్వంలో ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉన్నారన్న ఎమ్మెల్యే. జై వీరాంజనేయ స్వామి భక్త బృంద ఆధ్వర్యంలో ఈ నెల 5న పూర్వాభద్ర నక్షత్ర సందర్భంగా జరగనున్న ప్రత్యేక పూజలు, మహా అన్నదాన కార్యక్రమంలో భక్తులు పాల్గొనాలని కోరిన మున్నులూరి శివశంకర్. పల్నాడు జిల్లాలో ఆటో డ్రైవర్ల సేవలో జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా. ప్రారంభించిన కలెక్టర్ అర్హులైన ప్రతి ఒక్కరికి 15,000 అందిస్తామని హామీ. బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే పత్తిపాటి. ఆపద సమయంలో సీఎం సహాయ నిధి భరోసాగా ఉంటుందన్న ఎమ్మెల్యే. మేనిఫెస్టో హామీ కాకపోయినా తమ ప్రభుత్వంలో ఎవరూ నష్టపడకూడదన్న సదుద్దేశంతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆటో, టాక్సీ, క్యాబ్ డ్రైవర్లకు అండగా నిలిచి ఆటో డ్రైవర్ల సేవలో పథకానికి శ్రీకారం చుట్టారని, ఈ ఒక్కరోజే 2,90,669 మందికి 4,036 కోట్లు అందజేసి సరికొత్త చరిత్ర సృష్టించారని మాజీ మంత్రి శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు తెలిపారు. శనివారం పట్టణంలోని డ్రైవర్ల సమక్షంలో ఆటో డ్రైవర్ల సేవలో పథకాన్ని ప్రారంభించిన పత్తిపాటి వారితో కలిసి ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. అనంతరం 300 ఆటోలతో డ్రైవర్లు నిర్వహించిన ర్యాలీలో స్వయంగా ఆటో నడిపిన పత్తిపాటి ప్రజల్ని ఉత్సాహపరిచి వారిని ఉద్దేశించి మాట్లాడారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. తమను గుర్తించి తమ కుటుంబాలకు కూటమి ప్రభుత్వం ఆదుకోవడంపై ఆటో డ్రైవర్లు హర్షాతి వ్యక్తం చేశారు. ప్రభుత్వం వారికి అందించే 15,000 ఆర్థిక సాయంతో పాటు సూపర్ 6 పథకాలు కూడా వారి కుటుంబాలకు ఎంతగానో దోహదపడతాయని పత్తిపాటి తెలిపారు. పల్నాడు జిల్లాలో 8,804 మంది డ్రైవర్లు యజమానులకు 13.32 కోట్ల మేర ప్రభుత్వ సాయం అందనున్నారు. చిలకలూరిపేటలో 1,189 మంది పథకానికి ఎంపిక చేసి 1,69,35,000 అందించారు. పథకం సద్వినియోగం చేసుకుంటున్న డ్రైవర్లు, యజమానులందరూ కూటమి ప్రభుత్వ పనితీరుపై ప్రజల్లో విస్తృత ప్రచారం చేయాలన్నారు. గత ప్రభుత్వం డీబీటీ విధానంతో సాయం పేరుతో ప్రజల్ని వంచిందని, బటన్ నొక్కుడు పేరుతో అరకొర సాయం చేసి అడ్డగోలుగా ప్రజల్ని దోచేసిందన్నారు. ఆటో డ్రైవర్లకు 10,000 ఇచ్చి రోడ్ ట్యాక్స్, గ్రీన్ ట్యాక్స్, పోలీస్ మరియు రవాణా శాఖ ఫైన్లతో వారిని అడ్డగోలుగా దోచేసిందన్నారు. గత ప్రభుత్వం 30,000కు పెంచిన గ్రీన్ ట్యాక్స్ ను కూటమి ప్రభుత్వం 3,000కు తగ్గించిందన్నారు. ఆటో డ్రైవర్ల సేవలో పథకానికి అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి ప్రభుత్వం ఖచ్చితంగా న్యాయం చేస్తుందన్న పత్తిపాటి, పథకం పొందాలనుకునే వారు తమ వివరాలను ప్రభుత్వం నిర్వహించే గ్రీవెన్స్ లో నమోదు చేసుకోవచ్చని తెలిపారు. నిలబడ్డడురా భయపెట్టిన చల్ బ్రతికున్నడురా, ఆడబిడ్డలని నిందించినరు, కార్యకర్తలని వేధించినరు. ఓర్చుకొని కట్టలని తెంచుకొని చూసుకొని దూసుకొని గర్జించి దూకినడు చల్. ఓహో చూలు విప్పి దూకినది ఎల్లో సింహము, దడుసుకొని ఉరుకుతది రౌడీ సంఘము. జై జై చంద్రన్న జై జై జై, నిన్న పేదవడన్న ముందడుగై, ఓరమి సమ్మెని పెట్టినది తెలుగుదేశము, తల రాత మార్చుకుంటది ఆంధ్ర రాష్ట్రము. జై జై చంద్రన్న జై జై జై, నిన్న పేదవడన్న ముందడుగై.
జెండ మోసే కార్యకర్త ప్రాణముండదా? ఇది బిక్కు బిక్కుమంటూ బతికే ఆంధ్ర రాష్ట్రమా? రాబందులేలుతున్న రౌడీల రాజ్యమా? శిల పలక మీద పేరు మార్చితే తెలుగు గుండెలున్న చరిత మారదే. కడుపు నింపే క్యాంటీన్లు కూల్చితే నిరుపేద కడుపు కన్న మందదే. దౌర్జన్యమైన ఈ పాలన ఓర్చుకొని ఓర్చుకొని కట్టలనే తెంచుకొని చూసుకొని దూసుకొని గర్జించి దూకినడు ఓహో చూలు విప్పి దూకినది ఎల్లో సింహమో, దడుసుకొని ఉరుకుతది రౌడీ సంఘమో. జై జై చంద్రన్న జై జై జై, నిన్న పేదవడన్న ముందడుగై ఓరమి సమ్మెలి పెట్టినది తెలుగుదేశమో. తల రాత మార్చుకుంటది ఆంధ్ర రాష్ట్రమో. జై జై చంద్రన్న జై జై జై, నిన్న పేదవడన్న ముందడుగై. న్యాయమైన కేసు పెడితే నిలువలేదుగా వేగమంటూ నిలిచి. ప్రజల ముఖాల్లో కనిపించే సంతోషంతో చంద్రబాబు సంతృప్తి పడితే ప్రజల్ని ఏమార్చి వారిని రెచ్చగొట్టేలా చేసే దుష్ప్రచారంతో వైసీపీ నేతల కడుపు నిండుతుందని పత్తిపాటి చెప్పారు. వైసీపీ నేతలు తమ అవినీతి మీడియాతో కూలీల్ని పెట్టుకుని సోషల్ మీడియాలో కావాలనే ప్రజాప్రభుత్వంపై దుష్ప్రచారం చేయిస్తుందని, ముఖ్యమంత్రి చంద్రబాబుపై విషం చిమ్మితేనే వారి మనసు కుదుటపడుతుందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల్లోని ప్రతి వర్గం సంతోషం కోసం పనిచేసే ప్రభుత్వాన్ని విమర్శించే ముందు తాము ఎంతగా ప్రజలకు దూరం అవుతున్నారో కూడా వైసీపీ నేతలు గ్రహించాలన్నారు. గత ప్రభుత్వం కేవలం ప్రచారానికి మాత్రమే వాడుకొని డ్రైవర్లను వంచిందన్నారు. 2.60 లక్షల మందికి 10,000 చొప్పున ఇచ్చినట్లు ప్రచారం చేసుకుని సగం మందికి మాత్రమే వైసీపీ ప్రభుత్వం ఆర్థిక సాయం అందించిందన్నారు. అలా ఇచ్చిన దానికి 3 రెట్లు మరలా డ్రైవర్ల నుంచి వివిధ రూపాల్లో దండుకుందని అన్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆటో డ్రైవర్ల సేవలో కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో మేనిఫెస్టోలో పెట్టకపోయినా, సూపర్ 6లో లేకపోయినా ఆటో డ్రైవర్లు, ట్యాక్సీ డ్రైవర్లు, క్యాబ్ డ్రైవర్లను దృష్టిలో పెట్టుకొని వారి ఆర్థిక పరిస్థితులను కూడా దృష్టిలో పెట్టుకొని వారికి నష్టం జరగకూడదు, కూటమి ప్రభుత్వంలో ఆటో, క్యాబ్, ట్యాక్సీ డ్రైవర్లు సంతోషంగా ఉండాలి అనేటువంటి ఆలోచన చేసి గత ప్రభుత్వం ఆ రంగాన్ని విస్మరించిన, ఆ రంగాన్ని మోసం చేసిన, చెప్పిన నంబర్ వాళ్ళ ఖాతాల్లో వేయకుండా కేవలం ప్రచారానికి మాత్రమే వాడుకొని ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత 2,90,669 మంది ఆటో డ్రైవర్లు, క్యాబ్ డ్రైవర్లు, ట్యాక్సీ డ్రైవర్లకి 436 కోట్ల రూపాయలు వారి ఖాతాలో వేయటం జరుగుతుంది ఒకే రోజు. గత ప్రభుత్వాన్ని పోల్చుకుంటే గత ప్రభుత్వం 2,61,000 మందికి పేపర్ ప్రకటన ఇచ్చారు తప్ప వాళ్ళు వేసింది దాంట్లో సగం కూడా ఉండేటువంటి అవకాశం లేదు. అది 10,000 రూపాయలు మాత్రమే వారి ఖాతాలో వేయటం జరిగింది. ఈ రోజున 2,90,669 మందికి వేయటంతో పాటు 15,000 రూపాయలు వేస్తూ ఉన్నాం. గత ప్రభుత్వం 10,000 రూపాయలు, అది కూడా మీడియాకి, సాక్షి పత్రిక ఛానల్లో ప్రచారానికి మాత్రమే ఆ నంబర్. వాస్తవంగా వారి ఖాతాల్లో పడిన చూసుకుంటే దాంట్లో సగం మందికే పడ్డాయి. ఈ రోజున 15,000 రూపాయలు పెంచి ఎక్కడ కూడా మేనిఫెస్టోలో కూడా పెట్టకపోయినా ఆటో డ్రైవర్లను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దీని ద్వారా ప్రతి సంవత్సరం వారి ఖాతాలో వేయటం జరుగుతుంది. ఇంకా ఎవరైనా వారి ఖాతాలో పడలేదు, అర్హత ఉంది అంటే గ్రీవెన్స్ పెట్టుకునేటువంటి అవకాశం కూడా ఇచ్చారు. ఇంకా ఎవరైనా ఒకరారా మిగిలిపోయి ఉన్నా కూడా వారి ఖాతాల్లో కూడా వేయటం జరుగుతుంది. అందుకనే ఈరోజు ఆటో డ్రైవర్లు, క్యాబ్ డ్రైవర్లు, ట్యాక్సీ డ్రైవర్లు ఒక పండుగ చేసుకుంటూ ఉన్నారు. మోసం చేసిన ప్రభుత్వానికి, పనిచేసేటువంటి కూటమి ప్రభుత్వానికి తేడాను కూడా ఈరోజు పేద వర్గాలు గమనిస్తూ ఉన్నాయి. చెప్పిన మాటని అమలు చేస్తూ జగన్మోహన్ రెడ్డి అప్పుల రాష్ట్రాన్ని అప్పజెప్పిపోయినా చంద్రబాబు గారు ఏ విధంగా ఈ పథకాలను అమలు చేస్తున్నాడని ప్రజలే ఆశ్చర్యపోయేటువంటి పరిస్థితుల్లో ఈరోజు ప్రజలు చర్చించుకుంటూ ఉన్నారు. ఏ విధంగా చేయగలుగుతున్నాడు, జగన్ అప్పజెప్పిపోయాడు, ఆదాయం లేదు, ఆదాయం కేవలం జీతాలు, పెన్షన్లకే వడ్డీలకు సరిపోయేటువంటి పరిస్థితి ఉంది. అయినా కూడా సూపర్ 6 పథకాలన్నీ అమలు చేయటం, స్త్రీ శక్తి ద్వారా ఉచిత బస్సు ప్రయాణం, ఈ దేశానికే ఒక రోల్ మోడల్ ఉచిత ప్రయాణం ఆర్టీసీ బస్సు. అదేవిధంగా వారి వల్ల నష్టం జరిగింది కాబట్టి ఈరోజు 15,000 రూపాయలు ఇచ్చి కూడా ఆటో, క్యాబ్, ట్యాక్సీ డ్రైవర్లను కూడా ఆదుకోవడం జరుగుతూ ఉంది. సూపర్ 6 దేశానికి ఒక రోల్ మోడల్. ఎన్నికల్లోకి పోయేటువంటి ప్రాంతీయ పార్టీ అయినా, జాతీయ పార్టీ అయినా,
చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచనలు సూపర్ 6 పథకాలే. గతంలో ఎన్టీఆర్ కూడు గూడు గుడ్డ నినాదం ఏ విధంగానైతే రాజకీయ పార్టీలకు ఒక మేనిఫెస్టో అయిపోయిందో, సూపర్ 6 రేపు దేశానికి ప్రతి రాజకీయ పార్టీకి కూడా ఇదే ఒక ఉదాహరణ అవుతుంది. చంద్రబాబు గారి ఆలోచనలే దేశం మొత్తం కూడా రేపు భవిష్యత్తులో అమలు చేసేటువంటి పరిస్థితి, ఒక రోజు ముందో వెనకో దేశం మొత్తం కూడా సూపర్ 6 అమలు చేసేటువంటి పరిస్థితి భవిష్యత్తులో అన్ని రాష్ట్రాల్లో దేశంలో అమలు చేసేటువంటి పరిస్థితి త్వరలో రాబోతా ఉందని తెలియజేస్తూ ఈరోజు ఆటో డ్రైవర్ల సేవలో ఆటో డ్రైవర్లు, క్యాబ్, ట్యాక్సీ డ్రైవర్లు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రతి సంవత్సరం 15,000 రూపాయలు వారి ఖాతాలో వేయటం జరుగుతుంది. చిలకలూరుపేట నియోజకవర్గం రూరల్ మండలం కావూరు గ్రామంలోని కళ్యాణ మండపంలో జరుగుతున్న కమ్మవారిపాలెం గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు చాపలమడుగు శివరామకృష్ణ మనవరాలు బొద్దులూరి రాజశేఖర్ కుమార్తె యశస్వి నూతన వస్త్ర బహుకరణ వేడుకకు హాజరై ఆ చిన్నారిని మాజీ మంత్రి శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు. గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకులు మిర్చి యార్డ్ మాజీ డైరెక్టర్ పావులూరి వీరయ్య చౌదరి గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న కారణంగా ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు వారి ఇంటికి వెళ్లి వారిని పరామర్శించి ముఖ్యమంత్రి సహాయ నిధి కింద వారికి వచ్చిన 7 లక్షల రూపాయల చెక్కును వీరయ్యకు అందజేశారు. మాజీ మంత్రి శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు, వారి కుమార్తె డాక్టర్ స్వాతి, నెల్లూరి సదాశివపురం హరిముల సత్యనారాయణ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మాటూరులోని శ్రీ దుర్గా మల్లేశ్వర కళ్యాణ మండపం నందు జరుగుతున్న నాదెండ్ల మండలం అప్పాపురం గ్రామ వాస్తవ్యులు దొప్పలపూడి వీరాంజనేయులు కుమార్తె వివాహ మహోత్సవానికి హాజరై ఆ నూతన వధువులను ఆశీర్వదించి వారికి వివాహ మహోత్సవ శుభాకాంక్షలు మాజీ మంత్రి శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు తెలిపారు. ఈ వేడుకలో తెలుగుదేశం పార్టీ నాయకులు నెల్లూరి సదాశివరావు, కక్కెర నాగేశ్వరరావు, చుండి బ్రహ్మయ్య, నెల్లూరి హరిబాబు, నాయుడు అయోధ్య, గొట్టిపాటి రామారావు తదితరులు ఉన్నారు. చిలకలూరుపేట పట్టణానికి చెందిన రిటైర్డ్ పీటీ కందిమల్ల అనంతరంగమ్మ మరణించడం జరిగింది. పండరిపురం 8వ లైన్లోని వారి స్వగృహం వద్ద ఉంచిన మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించిన అనంతరం వారి కుటుంబ సభ్యులను మాజీ మంత్రి శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు పరామర్శించారు. చిలకలూరుపేట పట్టణంలో ముస్లిం కమ్యూనిటీ హాల్ నందు జరుగుతున్న మాజీ మున్సిపల్ ప్రతిపక్ష నాయకుడు షేక్ అబ్దుల్ రహ్ మనవడి పుట్టు వెంట్రుకల కార్యక్రమాన్ని హాజరై ఆ చిన్నారిని మాజీ మంత్రి శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు మరియు వారి సతీమణి పత్తిపాటి వెంకటకుమారి ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు షేక్ కరీముల్లా, నెల్లూరి సదాశివరావు, పఠాన్ సమాద్, జవాజి మదన్, బండారుపల్లి సత్యం, మద్దుమాల రవి, మూరుకొండ మల్లిబాబు, అమరా రమాదేవి తదితరులు పాల్గొన్నారు. ఎడ్డపాడు మండలం జగ్గాపురం గ్రామ వాస్తవ్యులు బొద్దులూరి రాజశేఖర్ కుమార్తె కమ్మవారిపాలెం చాపలమడుగు శివరామకృష్ణయ్య మనవరాలి నూతన వస్త్ర బహుకరణ వేడుకకు కావూరు గ్రామంలోని శ్రీ శ్రీనివాస కళ్యాణ మండపం నందు జరుగుతుండగా ఆ వేడుకకు శాసనమండలి సభ్యులు మర్రి రాజశేఖర్ హాజరై చిన్నారి యశస్విని శాసనమండలి సభ్యులు మర్రి రాజశేఖర్ ఆశీర్వదించారు. నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో జీవించాలని ఎమ్మెల్సీ ఆకాంక్షించారు. ఈ వేడుకలో వారి వెంట చాపలమడుగు గోవర్ధన్, కిలారి జనార్దన్, చాపలమడుగు రవి తదితరులు ఉన్నారు. గుంటూరు నగరంలో వివాహ కన్వెన్షన్ నందు అడ్వకేట్ కొత్తపల్లి అంకినీడు ప్రసాద్ మనవరాలు పాటిబండ్ల విజయానంద్ కుమార్తె నూతన వస్త్రభోకరణ వేడుకను జరుగుతుండగా ఆ వేడుకల్లో పాల్గొని చిన్నారి ఖ్యాతిశ్రీ పుష్పని శాసనమండలి సభ్యులు మర్రి రాజశేఖర్ ఆశీర్వదించారు. ఎడ్లపాడు మండలం లింగరావుపాలెం గ్రామంలో సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ లో భాగంగా వ్యవసాయ మరియు అనుబంధ రంగాలపై జీఎస్టీతో ఆదా గురించి మండల వ్యవసాయ అధికారి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జీఎస్టీ 2.0 లో భాగంగా వ్యవసాయ రంగంలోని ఉత్పాదకాలకు పన్ను తగ్గింపు ద్వారా రైతులకు లబ్ధి చేకూరుతుందని తెలిపారు. వ్యవసాయ ఇన్పుట్ అయిన సూక్ష్మ ధాతువులు, బయో పురుగు మందులు, ట్రాక్టర్, డ్రిప్ ఇరిగేషన్ మరియు స్ప్రింక్లర్ల పరికరాలు, వ్యవసాయ యంత్ర పరికరాలపై 12 నుండి 5% వరకు, అలాగే ట్రాక్టర్ టైర్లు మరియు విడిభాగాలు, పంట కోత మరియు నూర్పిడి యంత్రాలు, డ్రోన్లపై 18 నుంచి 5% వరకు జీఎస్టీ తగ్గింపు అమలు జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా పెద్ద ఎత్తున ట్రాక్టర్ ర్యాలీ విజయవంతంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి ఏ హరిప్రసాద్, జగ్గాపురం వెటనరీ డాక్టర్ బి కబిరెడ్డి, బి లక్ష్మీశేషసాయి, జేవీఓ
ఎంపీటీసీ తోకల వీరరాఘవయ్య, గ్రామ పెద్దలు కట్టా శ్రీహరి, నమ్మూరి కృష్ణారావు, తోకల రాజేష్, సాదనేని సుధీర్, మురుగుట్ల శ్రీధర్ కుమార్, నమ్మూరు శివరామకృష్ణ, తోకల సాంబశివరావు మరియు గ్రామ రైతులు పాల్గొన్నారు. విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఎడ్లపాడు పోలీస్ స్టేషన్ లో శనివారం పోలీస్ సిబ్బంది ఘనంగా ఆయుధ పూజ నిర్వహించారు. స్థానిక ఎస్ఐ శివరామకృష్ణ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది తరతరాలుగా వస్తున్న సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ తమ విధుల్లో వినియోగించే ఆయుధాలకు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎస్ఐ శివరామకృష్ణ మాట్లాడుతూ ఆయుధ పూజ విజయదశమి పర్వదినానికి చిహ్నంగా ఎప్పటి నుంచో కొనసాగుతున్న ఆచారమని, ధర్మానికి అండగా ఉండే శక్తులకు నమస్కరించడం ఈ పండుగ ఉద్దేశమని అన్నారు. పోలీస్ సిబ్బంది క్రమశిక్షణతో, అంకిత భావంతో ప్రజలకు సేవ చేయడానికి సంకల్పం వ్యక్తం చేశారు. అనంతరం పోలీస్ సిబ్బంది అందరూ కలిసి పండుగ వేడుకల్లో పాల్గొని ప్రజల సుఖ సంతోషాలు కాంక్షించారు. ఆంధ్రప్రదేశ్ లో ఖరీఫ్ సీజన్ కు సంబంధించిన ఈ పంట నమోదు గడువును ఈ నెల 25 వరకు పెంచినట్లు వ్యవసాయ శాఖ డైరెక్టర్లు ఢిల్లీరావు తెలిపారు. సామాజిక తనిఖీ, సవరింపులు, మార్పులు, చేర్పులపై ఈ నెల 30 వరకు అవకాశం ఉంటుందన్నారు. తుది జాబితాను ఈ నెల 31న రైతు సేవా కేంద్రాల్లో ప్రదర్శించనున్నట్లు తెలిపారు. ఈసారి ఈ కేవైసీ నోటిఫైడ్ పంటలకు మాత్రమే పరిమితం చేసినట్లు పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం మంచి మానవతా దృక్పథంతో పేదల సేవకు పాటుపడుతుందని, చంద్రబాబు నాయకత్వం రాష్ట్రానికి దేవుడిచ్చిన వరమని మాజీ మంత్రి శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు తెలిపారు. శుక్రవారం ఆయన తన నివాసంలో 35 మంది లబ్ధిదారులకు 34.34 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ అందించి మాట్లాడారు. ప్రజల్ని కంటికి రెప్పలా కాచే నాయకుడు ముఖ్యమంత్రిగా ఉండడం మన అందరి అదృష్టమన్నారు. శ్రీశక్తి పథకంతో నష్టపోతున్న ఆటో డ్రైవర్లకు చంద్రన్న చేదోడుగా నిలుస్తున్నారన్నారు. అర్హులైన ప్రతి డ్రైవర్ యజమానికి 15,000 సాయం చేయాలన్న నిర్ణయం ముఖ్యమంత్రి గొప్ప మనసుకు నిదర్శనమని పత్తిపాటి చెప్పారు. రాష్ట్రంలో 2.9 లక్షల మంది ఆటో టాక్సీ వాళ్లకు రేపే అసలైన దసరా పండుగ అన్నారు. గత ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు తీవ్ర అన్యాయం చేసిందని, డీజిల్ ధరలు పెంచడం, రోడ్, గ్రీన్ ట్యాక్స్ పెంపు వంటి భారాలతో ఇచ్చిన దానికి రెట్టింపు వసూలు చేసిందన్నారు. ఈ ప్రభుత్వంలో ఏ ఒక్కరు నష్టపోకూడదన్నదే చంద్రబాబు ఆలోచనని పత్తిపాటి చెప్పారు. గత పాలకుల్లా మోసపూరిత సంక్షేమం, అబద్దాల పాలన ఈ ప్రజా ప్రభుత్వం చేయదన్నారు. తమకు రాష్ట్రానికి మంచి జరగకుండా కుట్రలకు పాల్పడుతున్న రాజకీయ నిరుద్యోగులకు ప్రజలే గుర్తుండిపోయేలా బుద్ధి చెప్పాలని పత్తిపాటి సూచించారు. కార్యక్రమంలో నియోజకవర్గ సమన్వయకర్త నెల్లూరి సదాశివరావు, మార్కెట్ యార్డ్ చైర్మన్ షేక్ టీడీపీ కరీముల్లా, పట్టణ అధ్యక్షులు పఠాన్ సమాద్ ఖాన్, రూరల్ మండల అధ్యక్షులు జవాది మదన్మోహన్, ప్రధాన కార్యదర్శి మద్దమల రవి, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ పిల్లి కోటేశ్వరరావు, బెరింగ్ మౌలాలి, షేక్ అజరుద్దీన్, టీడీపీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమం ప్రారంభంలో ముఖ్య అతిథిగా పల్నాడు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం మరో హామీని నెరవేరుస్తూ ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమం ప్రారంభం సందర్భంగా శనివారం టౌన్ హాల్లో కార్యక్రమం జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే చెదలవాడ అరవిందబాబు పాల్గొన్నారు. అనంతరం ఆటో ఎక్కి కొద్ది దూరం ప్రయాణం జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా చేశారు. జై వీరాంజనేయ స్వామి భక్త బృందం ఆధ్వర్యంలో ప్రతి నెల పట్టణంలో జై వీరాంజనేయ స్వామి దేవస్థానం నందు ఆంజనేయ స్వామి జన్మ నక్షత్రమైన పూర్వాభద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని 3,000 మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం ఈ నెల 5వ తేదీ ఆదివారం నాడు జరగనుంది. అన్నదానంతో పాటు జై వీరాంజనేయ స్వామికి స్వామివారి జన్మ నక్షత్రమైన పూర్వాభద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని 18 రకాల సుగంధ ద్రవ్యాలతో అంగరంగ వైభవంగా ఘనంగా అభిషేకం జరుగుతుందని జై వీరాంజనేయ స్వామి భక్త బృంద సభ్యులు తెలిపారు. ఈ పూజా కార్యక్రమాలకు వేలాది మంది భక్తులు పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందాలని మనూరి శివశంకర్ కోరారు. ఈ అన్నదాన కార్యక్రమంలో వేలాది మంది పాల్గొని స్వీకరించాల్సిందిగా భక్త బృందం కోరింది. చిలకలూరుపేట మండలం బొప్పుడి గ్రామంలో నయా సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం ఉంటుందని చిలకలూరుపేట జడ్జి తెలిపారు. ఈ అవగాహన సదస్సుకు హైకోర్టు నుంచి న్యాయవాదులు, జిల్లా ప్రతినిధులు పాల్గొంటారని వారు పేర్కొన్నారు. పట్టణంలోని పురుషోత్తనపట్నంలో ఉన్న శ్రీ షిరిడి సాయి మందిరంలో శ్రీపాదవల్లభ స్వామి వారి అంతర్ధాన ఆరాధన మహోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ అర్చకులు మురికపుడి లక్ష్మీనారాయణ తెలిపారు. ఇందులో భాగంగా 16 రోజుల పాటు అష్టమ షోడశాహ్నిక నామ సంకీర్తన పారాయణ కార్యక్రమాలు జరుగుతాయని ఆయన వివరించారు. ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి 1 గంట వరకు ప్రముఖులచే ఆధ్యాత్మిక ప్రసంగాలు ఉంటాయని లక్ష్మీనారాయణ అన్నారు. భక్తులు విరివిగా పాల్గొని స్వామివారి ప్రసాదం స్వీకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర 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 అవధూత చింతన దిగంబర. ఓం శ్రీ సాయిరామ్ గురుదేవదత్త. భక్తులందరికీ కూడా శ్రీవల్లభ స్వామివారి యొక్క అంతర్ధాన దినోత్సవ వేడుకలు సందర్భంగా జరిగే కార్యక్రమాల్లో కూడా అందరూ పాల్గొని రేపు 6వ తారీఖు నుంచి 16 రోజుల పాటు రాత్రింబవళ్ళు కూడా స్వామివారి నామ సంకీర్తన జరుగుతుంది. వివిధ రకరకాలైనటువంటి మహాత్ములందరి చేత కూడా ప్రత్యేక
ప్రవచన కార్యక్రమాలు జరుగుతున్నాయి కాబట్టి ఈ కార్యక్రమాల్లో పాల్గొని భక్తులందరూ కూడా ఆ దత్తసాయి శ్రీపాద అనుగ్రహం పొందవలసిందిగా కోరుతూ ఉన్నాం. జై గురుదత్త. ఎస్ఎస్ న్యూస్ సమాప్తం. మరొక బిడ్డలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి ఎస్ఎస్ న్యూస్.